ఎవ్రీ సాటర్డే మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ గ్రీవెన్స్ డే జరుగుతూ ఉంటుంది. మన ఇక్కడికి సంబంధించిన పబ్లిక్ అంతా వచ్చి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్గా వాట్సాప్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఏఐ చాట్బాట్ ఉంది. ప్లస్ ఇదే ఏదైతే ఏపీసీఆర్డీఏ పరిష్కారం.apcr.org అనే పోర్టల్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్, ఎవరైతే పోనీ అలా లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కూడా గ్రీవెన్స్ డే ఇంతకుముందు తుళ్ళూరులో ఉండేది, అది ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చాక సాటర్డేస్ ఇక్కడ మొదలు పెట్టాం. ఈ రోజు అయితే 21 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మనకి ఇప్పటి వరకు ఎక్కువ ల్యాండ్స్ అంటే ఎల్పిఎస్ కింద తీసుకునే ఇష్యూస్ కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ గ్రీవెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పటికైతే. ఇప్పుడు మనం ఈ మధ్యనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ గ్రీవెన్స్లో లేబర్ గ్రీవెన్సెస్ కూడా యాడ్ చేస్తాం. అలాగే కమ్యూనిటీ గ్రీవెన్సెస్ అంటే ఎన్విరాన్మెంటల్ గ్రీవెన్సెస్ ఉంటాయి. రోడ్డు మీద వెళ్తుంటే డస్ట్ వచ్చేస్తుంటుంది, వెహికల్స్ లోపల మూమెంట్ వెళ్లకుండా రోడ్డు మీద వెళ్ళాలి, అవి ఇంటర్నల్ రోడ్స్లోకి వెళ్ళి కూడా ఇబ్బంది పెట్టచ్చు. ఇలాంటి గ్రీవెన్సెస్ కూడా మనం పరిష్కారంలో అప్లై చేసుకోవచ్చు. సో అది కమ్యూనిటీ గ్రీవెన్సెస్ అంటాం, అంటే కమ్యూనిటీకి ఇబ్బందికరమైన గ్రీవెన్సెస్. సో ఇలాంటివి కూడా ఆ కన్సర్న్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడము, వెంటనే వితిన్ 15 డేస్లో కమ్యూనిటీ గ్రీవెన్సెస్ అయితే మేము కాల్ చేసి కూడా రెస్పాండ్ అయిపోతుంటాం. అంటే వెహికల్స్లో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే అలాంటివి యాక్టివిటీ లేకుండా చేయడము అలాంటివి చేస్తున్నాము. ఇక్కడ బాగా రెస్పాన్స్ అయితే బాగా వస్తుంది. కమిషనర్ సార్ ఏంటంటే ఏ రోజు గ్రీవెన్స్ ఆ రోజే సాల్వ్ కావాలి, పాజిటివ్గా క్లోజ్ చేయాలంటే మామూలు క్లోజ్ చేయడానికి లేదు, గ్రీవెన్స్ రిజాల్వ్ అయితేనే క్లోజ్ చేయాలి. ఇలాంటివి తీసుకోవడం వల్ల బాగా వచ్చింది, గ్రీవెన్సెస్ కూడా తగ్గినాయి. అంటే మేము బాగా రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్ యూ.